టాలో తెలుగు విద్యార్థిని మృతి చెందింది. నీటి కొలనులో జారిపడి పీజీ విద్యార్థిని ప్రియాంక మృత్యువాత పడింది. ప్రియాంక స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. ప్రియాంక మృతితో కావలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కావలి ప్రాంతానికి చెందిన గోపినేని వెంకటేశ్వర్లు సత్యవతి దంపతులకు ఇద్దరు సంతానంలో ఒకరైనటువంటి చాలా చురుగ్గా మొదటి నుంచి చదువుల్లో ఆనిముత్యం లాగా వెలిసిపోయినటువంటి ఈ సాయి ప్రియాంక చౌదరి అనే యువతి విదేశాలకు యుఎస్ఏ 2014 సంవత్సరంలో ఎంఎస్సీ కోసం వాషింగ్టన్ ప్రాంతంలో ఉన్నటువంటి సెయింట్ మెట్నెస్ యూనివర్సిటీలో చేరడం జరిగింది. ఏదైతే తను రోజు మాదిరిగా యథావిధిగా ఉదయం పూట వాకింగ్ చేయడం అలవాటు ఉండడంతో ఉదయాన్నే వాకింగ్ నిమిత్తం ఆ ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి లేక్ ప్రాంతంలోకి అంటే కొలను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పార్క్ లో వాకింగ్ చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ప్రకారం వాకింగ్ చేసిన నిమిత్తం కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ ఉన్నటువంటి ఆ కొలనులో కాళ్ళు కడుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడిందని వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రోగ్రాం నందు వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచినటువంటి సాయి ప్రియాంక చౌదరి మరణ వార్త వినగానే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ బంధువులు శోక సముద్రంలో నిండిపోయింది. పైనటువంటి వాళ్ళు బంధువులు పెద్ద 2014లో వెళ్ళినటువంటి ఇప్పటికంటే కనీసం 2 సంవత్సరాల వ్యవధి ఆ పాపని ఆ యువతిని వీళ్ళు తల్లిదండ్రులు చూసుకొని ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు ఉదయాన్నే యూనివర్సిటీ కాలేజీ నుంచి బయటకు రాగానే రాత్రిపూట ఫోన్ చేస్తూ నిత్యం ఏం జరిగిందనే సమాచారం తల్లిదండ్రులకు అల్లార ముద్దు కూతురు ఈ రోజు చనిపోయిందనే వార్త ఫోన్ లో రావడంతో చాలా శోక సముద్రంలో నిండుకున్న పరిస్థితి ఏర్పడింది. రవి రైట్ నరేష్.